రాజమండ్రి దగ్గర గోదావరి జలాలు ప్రమాదకర రసాయనాలకు నెలవుగా మారాయా? పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు నేరుగా నదిలో కలిసిపోతున్నాయా? పొలాల్లో అధికంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరిగిందా? అధిక కాలుష్యంతో నదీ జీవ వైవిధ్యం తీవ్ర ప్రభావానికి గురై ప్రజారోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందా? రాజమండ్రి దగ్గర గోదావరి నదీ ప్రవాహం కాలుష్యమయం అవుతోంది. గోదావరి నది కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర జల సంఘం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త అధ్యయనంలో తేలింది. గోదావరి నీటిలో బ్యాక్టీరియా స్థాయి ప్రమాదకరంగా పెరిగిపోయిందని, బిఐఎస్ నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నాయని నివేదిక వెల్లడిస్తోంది. ఇంతకు గోదావరి నదీ కాలుష్యానికి కారణమేంటి? గోదావరి బేసిన్లో భారీ ఎత్తున పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. వీటి నుంచి పారిశ్రామిక వ్యర్థ జలాలను యథేచ్ఛగా గోదావరి, ఉపనదులు, వంకలు, వాగుల్లోకి వదిలేస్తున్నారు. పంటల సాగులో సైతం మోతాదుకు మించి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగిస్తున్నారు. వర్షపు నీటిలో కలిసి ఈ ఎరువులు, మందులు గోదావరిలో కలిసిపోతున్నాయి. దీనికి తోడు గోదావరి బేసిన్లో మురికి నీటిని నేరుగా గోదావరిలోకి వదిలేస్తూ ఉండడంతో నది కలుషితమవుతోంది. పశ్చిమ కనుమల్లో భారీ ఎత్తున అడవుల్ని నరికివేస్తూ ఉండడం వల్ల భూమి కోతకు గురవుతోంది. అడ్డగోలుగా గనులను తవ్వేస్తుండడం వల్ల వర్షపు నీటి ద్వారా కాలుష్యం గోదావరికి చేరుతోంది. మానవ తప్పిదాల వల్లే గోదావరి నది కాలుష్య కాసారంగా మారింది. దీనికి తోడు పూజా వ్యర్థాలు సైతం నీటిని కలుషితం చేస్తున్నాయి. సమ్మర్ అని చెప్పి గోదావరి స్నానానికి వచ్చాము. ఇక్కడ పూజా సామాగ్రి, చెత్త చెదారం కూడా ఈ గోదావరి నదిలో పాడేయటం వల్ల నది మొత్తం పొల్యూట్ అయిపోతుంది. స్నానం చేసేటప్పుడు కూడా చేయటానికే కొంచెం జుగుప్సకరంగా అనిపిస్తుంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు ఎంత లేదు. ఈ మధ్యన అన్నీ కూడా ఇందులో వేసేయడం వల్ల వాటర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇందులో స్నానం చేస్తే కనుక పిల్లలు, పెద్దలు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కానీ లేదా లోకల్ అథారిటీస్ ఎవరైనా కానీ ఇలాంటివి కొంచెం జరగకుండా చూస్తే మంచిదండి. బిఐఎస్ ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో పీకల్ కోలిఫామ్ ప్రమాదకర బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉండకూడదు. కానీ గోదావరి జలాల్లో పీకల్ కోలిఫామ్ మిల్లీలీటర్కు 4 నుంచి 7 వరకు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నవంబర్లో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. ఇక టోటల్ కోలిఫామ్ బ్యాక్టీరియా లీటర్ నీటికి 50 లోపు ఉండొచ్చు. కానీ గోదావరి జలాల్లో లీటర్ నీటికి 38 నుంచి 120 వరకు బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది. బిఐఎస్ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో ఘన వ్యర్థాలు 0.5 గ్రాములు కలిసి ఉన్నప్పటికీ నీటిని తాగొచ్చు. కానీ గోదావరి జలాల్లో లీటర్ నీటిలో గ్రాముల మేర ఘన వ్యర్థాలు ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. గోదావరి జలాల్ని శుద్ధి చేయకుండా తాగితే కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణలో నియంత్రణ, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, గనుల తవ్వకం నియంత్రణ వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రకృతిని రక్షించడం మనందరి బాధ్యత. గోదావరి మన కోసమే కాదు, భవిష్యత్తు తరాల కోసం కూడా. నదిని సజీవంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు పర్యావరణవేత్తలు.